రండి, దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయుండెను. దాని ధూమము కొలిమి ధూము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, సర్వోన్నతమైన మా దైవమానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యమును ధ్యానము చేసుకోవడానికి, నీ మాటలు వినడానికి నా ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందులకు నీకు వందనాలు. ఈ వేకువ జామున ప్రభువా, నిన్ను కలుసుకోవడానికి, మీతో మాట్లాడుకోవడానికి, మా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసుకోవడానికి నీవు మాకు ఇచ్చినటువంటి నా ప్రభు ఈ సమయాన్ని బట్టి, దేవా విశ్వాస యాత్రలో ప్రభు మీరిచ్చిన నీ కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. చదవబడిన లేఖన భాగమును ఇశ్రాయేలు యొక్క ప్రయాణ యాత్రలో ఈ యొక్క మజిలీలో తండ్రి మీరు మాతో మాట్లాడమని, నీ సన్నిధి మాపై ఉంచి నడిపించమని యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనకు తోడయుండును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. మరి మానవుని యొక్క సంపూర్ణ రక్షణ సంకల్పం ఒక 7 ఘట్టములలో అరణ్య యాత్రను గురించి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుంచి కనాను దేశమునకు ప్రయాణం వెళ్ళుచూ ఉంటున్న సందర్భంలో వారిని గురించి 7 ఘట్టముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిది పస్కా బలి, రెండవదిగా ఎర్ర సముద్రము దాటుట, మూడవదిగా యాత్రారంభం, నాలుగవదిగా దేవుని బిడ్డలారా సీనాయి కొండ మజిలీ. సీనాయి కొండ మజిలీ నాలుగవదిగా కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశములోంచి బయలుదేరి మరి ఎర్ర సముద్రం దాటుకొని సీనాయి పర్వతం మజిలోకి, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. దానికి ముందు మనము యాత్రారంభం అని చెప్పుకున్నప్పుడు, యాత్రను ఆరంభించేటప్పుడు దేవుణ్ణి ప్రేమించాలని, దేవుణ్ణి అట్టుకోవాలని, దేవుని మీద ఆధారపడాలని, దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి మనము సేవించాలి అని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో ఆ ప్రజలకు, దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలకు, దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలకు దేవుడు యాజక రూపముగా వారిని ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి బయటకు రప్పించి వారిని యాజక రూపంగా చేసుకున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 6వ వచనములో, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పుము అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ అంటూ ఉంటున్నాడు, మీరు పరిశుద్ధమైన జనాంగముగా, యాజక రూపమైనటువంటి జనాంగముగా మీరు నాకు ఉంటారని ప్రత్యేకించుకుని చెబుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క మరి దేవుడు కోరుకున్నటువంటి జనాంగముగా అక్కడ మనం కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి మీరు ప్రత్యేకించుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డల వారికి దేవుడిస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, నిర్గమాకాండం 33వ అధ్యాయము 16వ వచనములో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియను, నీవు మాతో వచ్చుట వల్లే కదా. అట్లు మేమనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదామని వారితో చెప్పాను.
ఇక్కడ ప్రత్యేకించబడిన జనాంగమీలు. ఇశ్రాయేలు ప్రజలెవరు? ప్రత్యేకించబడినటువంటి భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుంచి, భూమి మీద మరి ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లోంచి కూడా ప్రత్యేకించబడినటువంటి జనాంగం, యాజక రూపమైన జనాంగం, దేవుని జనాంగముగా. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరిగణలోనికి తీసుకుంటూ ఉంటున్నాడనే సంగతి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకని దేవుడు ఈ ప్రజలందరినీ కూడా సమకూర్చుకొని సీనాయి పర్వతం మీదకి నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద మరి మోషేని పిలిచి, సీనాయి పర్వతం చుట్టూనేమో ప్రజలు ఉన్నారు, మరి సీనాయి పర్వతం కిందేమో ప్రజలు ఉన్నారు. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తేటగా తెలియజేస్తుంది. ఆయన దిగి వచ్చినప్పుడు మొత్తం అంతా ధూమమయమై ఉన్నట్లుగా కూడా మన బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం దిగి వచ్చిన అంతయు ధూమమయమై ఉండెను. ఒక భయంకరమైనటువంటి ధూమం అనగా మరి బూడిద లేస్తూ చూడండి, అలాగా ధూమము లేస్తూ ఉంటుంది. ఒక ఆవిరి లాంటిది లేస్తూ ఉంటున్నది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని విధులను దేవుడు వారికి ఇస్తూ ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు యాజక రూపముగా, పరిశుద్ధమైన జనాంగముగా, లోకములో ప్రత్యేకించబడినటువంటి వారుగా దేవుడు ఎన్నుకున్నాడు, వారికి వారు నడవలసినటువంటి త్రోవ, వారు పాటించవలసినటువంటి విధులు, వారు నేర్చుకోవలసినటువంటి విషయాలు, వారు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వడానికి ఆయన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రజలందరూ కూడా పర్వతం కింద ఉండి చూస్తూ ఉంటున్నారు. అప్పుడే ఆ సందర్భంలోని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చూచిరి అనే మాట అక్కడ కనబడుతుంది. ఎలా చూచారు? ఒక నీల మేఘము కింద ఉన్నది. సీనాయి పర్వతం దగ్గరే ఒక నీల మేఘము కింద ఉన్నది. ఆ నీల మేఘము పైన మరి మోషే, దేవుడు ఉన్నారు. ఆ కింద ఉన్నటువంటి ప్రజలు ఆ మేఘములో నుంచి చూచినట్లుగా ఆ నీల మేఘములో యెహోవాను చూచిరనే మాట బైబిల్లో కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ దేవుడు వారికి మోషేకి చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు వారికి ప్రదానం చేస్తూ ఉంటున్నాడు. 10 ఆజ్ఞలు ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇస్తూ ఉంటున్నాడు. ఎవరికి? వాళ్ళెవరు అంటే దేవుని పరిశుద్ధ జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగము, దేవుడు భూలోకముల సమస్త జనుల నుంచి కూడా ప్రత్యేకించుకున్నటువంటి జనాంగముగా కనబడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి సువార్త వలన మనము కూడా అదే జనాంగములకు చేర్చబడిన మనము కూడా దేవుడు చెబుతూ ఉంటాడు, మీరు కూడా ప్రత్యేకంగా ఉండండి అని చెప్తాడు. వాళ్ళని ప్రత్యేకించడమే కాదు, దేవుడు మనల్ని కూడా ప్రత్యేకంగా చెబుతున్నాడు. వాళ్ళకి సంభవించినవన్నీ మనకు కూడా సంభవిస్తాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఎవరైతే క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మరి విశ్వాసముతో ప్రభువు దగ్గరకు వస్తూ ఉంటారో వాళ్ళు కూడా లోకములో కలిసిపోవడానికి వీల్లేదు, లోకముతో ఏకమవడానికి వీల్లేదు, లోకము నడిచినట్టు నడవడానికి వీల్లేదు, లోకము మరి నడుస్తున్నట్టు విధానం నడవడానికి వీల్లేదు. వీళ్ళు ప్రత్యేకించబడని చెప్పేసి కొరింథీ రాసిన పత్రికలు కూడా చెబుతూ ఉంటున్నాడు. దయచేసి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెబుతూ ఉంటున్నాడు. 12వ వచనం చదువుకున్నాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండురు. కావున మీరు
వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అంటూ ఉంటున్నాడు. వారి మధ్య నుంచి బయలువెడలి మీరు ప్రత్యేకంగా అటు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించాడు. ఇటు మనలను కూడా ప్రత్యేకించి సువార్త ద్వారా ఇరువిరువురిని కూడా ఒకే వంశములోనికి, ఒకే తండ్రి దగ్గరకు, ఒకే వాక్యము దగ్గరకు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళకి సంభవించినవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. వాళ్ళకి అప్పగించినవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సీనాయి పర్వతం మీద మరి దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. వారు అరణ్య యాత్రలు చేస్తూ ఉన్నారు. మనం ఈ లోక అరణ్య యాత్ర చేస్తూ ఉంటున్నాం. పేతురు కూడా చెబుతూ ఉంటాడు. ఈ సందర్భముగా పేతురు కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటంటే, యాత్రికులకు శుభమని చెప్పి రాయునేదంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంటు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినని. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినదని చెప్పేసి మాట్లాడు. వారు చేస్తున్నారు, మనము అరణ్యయాత్ర చేస్తున్నాం. వాళ్ళకి మరి దేవుని యొక్క వాక్యమును ఇస్తున్నారు. దేవుడు మనకు కూడా దేవుని యొక్క వాక్యమును ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది కలిగి మనం జీవించాలి. ఎవరైతే యాత్రను ఆరంభిస్తూ ఉంటున్నారో, ఎవరైతే విశ్వాస యాత్రను ఆరంభిస్తున్నారో, ఎవరైతే విశ్వాస యాత్రతో సియోనుకు చేరుకోవాలని ఆశపడుతూ ఉంటున్నారు, వారు ఖచ్చితంగా ఇదిగో దేవుడు ఇక్కడ ధర్మశాస్త్రం ఇస్తూ ఉంటున్నాడు. ఈ ధర్మశాస్త్రం అందరూ కూడా పాటించాలి అని దేవుడు సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సీనాయి పర్వతం మీద జరిగింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేన్ని పాటించాలి? ధర్మశాస్త్ర ప్రకారముగానే పాటించాలి. ధర్మశాస్త్ర ప్రకారంగానే జీవించాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే వినాలి. కాబట్టి ఇదొక పెద్ద పోరాటం. లోకము చెప్పినట్టుగా వినకపోతే లోకం మన మీద కోప్పడుతూ ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా వినకపోతే దేవుడు మన మీద కోప్పడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోకము యొక్క కోపాన్ని భరించాలా, లేకపోతే దేవుని కోపమును భరించాలా? దేవుని కోపమును మనం భరించలేము. దేవుని కోపమును భరించి మనము నరకాగ్ని గుండమును లేకపోతే దేవుడి నుంచి శిక్షను తప్పించుకోలేము. దేవుని బిడ్డలారా, కాబట్టి లోకం మాట వినడం కంటే దేవుని మాట వినటమే శ్రేష్టమని మనం ఎంచుకొని మనం పోరాడుతూ ఉండాలి. ఇది ఈ యొక్క విశ్వాస యాత్ర, ఎరణి యాత్ర, ఇది పోరాటముతో కూడినది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వచ్చింది గనక. ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది, మనకు వచ్చింది. మనకు దేవుడు ఇచ్చాడు వాక్యం. నీకు అర్థమవుతుంది బైబిల్, మిగతా వాళ్ళకి అర్థం కావట్లా, లోకానికి అర్థం కావట్లా. యేసు ప్రభు నీకు అర్థమయ్యాడు, లోకానికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు యొక్క చిత్తము నీకు తెలిసింది, లోకానికి తెలియలేదు. రక్షణ ఎంత మహాభాగ్యము నీకు తెలిసింది, కానీ లోకానికి తెలియలేదు. దేవుడు మనకు బయలుపరిచాడు కాబట్టి లోకము మన మాట వినదు, లోకము మనతో రాదు. కానీ మనము లోకములో నుంచి ప్రత్యేకించబడి దేవుని బిడ్డలారా దేవుని జనాంగముగా జీవించాలని, దేవుని ప్రజగా జీవించాలని దేవుడు నీకు నన్ను ప్రత్యేకించుకొని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్రము ప్రదానం చేసినట్లుగా దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దయచేసి దీని గురించి మరి స్టెఫను ఏమంటున్నాడంటే, దయచేసి కూలంకుషంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి చాలా విషయాలను చెప్పుకోవడానికి కానీ సమయం లేదు కనుక కొన్ని విషయాలు మాత్రమే మనము ధ్యానం చేసుకుందాం. చెబుతూ అవుట్లైన్స్ కింద ఇస్తూ ఉంటాను, మీరు తర్వాత మీరు ధ్యానం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనములో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రముని మీరు పొందితిరి గాని
దాన్ని గైకొనలేదని చెప్పాను. స్టెఫను మాట్లాడుతున్న ఇశ్రాయేలు ప్రజలతో. స్టెఫనుని రాళ్లతో కొడుతూ ఉంటున్నప్పుడు, స్టెఫనును దేవుని సువార్త ప్రకటిస్తుంటే, యేసుక్రీస్తు దేవుడిని ప్రకటిస్తూ ఉంటే, ఇదిగో ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారముగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే దేవుడని చెప్తుంటే, ప్రభును స్టెఫను మీద అందరికి కోపం వచ్చి రాళ్లతో కొట్టి చంపుతూ ఉండడానికి వస్తున్న సమయంలో స్టెఫను మాట్లాడుతూ ఉంటున్నాడండి. ఇదిగో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని మీరు గైకొనలేరు. దాన్ని గైకొనలేదు. దాన్ని మీకు అర్థం కాలేదు. దాన్ని పాటించటం లేదు మీరు. దాన్ని ఫాలో అవ్వటం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఆత్మావేశంతో మాట్లాడుతున్నాడు. ఎవరు? స్టెఫను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమించబడింది? దేవదూతల ద్వారా నియమించబడింది. కానీ దేవదూతలకును ధర్మశాస్త్రమునకు మధ్యవర్తి ఒకరున్నారు. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలకును దేవదూతలకును మధ్యవర్తి, ధర్మశాస్త్రమునకు మధ్యవర్తి ఒకరున్నారు. ఎవరైనా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి. గలతీ రాసిన పత్రిక దయచేసి చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడును ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను అంటూ ఉంటున్నాడు. మధ్యవర్తి ద్వారా, దేవదూతల ద్వారా నియమింపబడింది. ప్రభుని ఇందాక చదువుకున్నటువంటి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 53వ వచనము, అలాగే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఈ రెండు కలిపి చదువుకున్నట్లయితే, పరలోకములో ఒక మహాసభ ఉన్నది. ఆ మహాసభ ఉన్నది. అది భూమి మీద దేంతో పోల్చుకోవచ్చు అంటే రాజ్యసభ. ఏమండి? లోక్సభ కంటే పై సభ ఏంటంటే రాజ్యసభ ఉంది. రాజ్యసభ కంటే దిగువ సభ ఏముంది? మరి లోక్సభ ఉన్నది. ప్రభునందు లోక్సభ కంటే పైన రాజ్యసభ. రాజ్యసభలు ఏం చేస్తారంటే చట్టాలు చేస్తూ ఉంటారు. ఇక్కడేమో చట్టాలు అక్కడ చేస్తూ ఉంటారు. ఆ చట్టాలేమో ఇక్కడ కింద వచ్చి ఆమోదిస్తూ ఉంటారు. అటువంటి ఈ వ్యవస్థ పరలోకములో ఉన్నదని మీకు చెబుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు వ్యవస్థని దేవుడు సీనాయి కొండ మీద తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే అది అక్కడ దేవుడు దేవదూతల ద్వారా నియమించిన, అంటే దేవదూతలందరూ మహాస్వరూపులు, మా తేజో స్వరూపులు అందరూ ఉన్నారు అక్కడ. ఆ యొక్క సభలో నేను మామూలుగా మన దేశ భాషలో మాట్లాడుతున్నా. ఆ రాజ్యసభలో అక్కడ చట్టాలు చేస్తూ ఉంటున్నారు. ఆ చట్టాలని చేస్తూ ఉంటున్నప్పుడు ఆ చట్టాలని ఆమోదించవలసింది ఎవరు? ఆ చట్టాలన్నీ ఆమోదించవలసింది ఎవరంటే దేవుడే ఆమోదించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే ఆమోదించాలి. ఆ దేవుడు ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ చట్టముగా మనుషులు కానీ ఆ మహిమ లోకాలు కానీ ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన సభలో ఉన్న దేవుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మధ్యవర్తి ద్వారా, అంటే ఆమోదముద్ర పొంది, ఎవరు ఆమోదముద్ర? దేవుని యొక్క ఆమోదముద్ర పొంది అది భూమి మీదకి దేవుడు పంపించాడు. ఎలా పంపించాడు? సీనాయి పర్వతమే పంపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక చెబుతూ ఉంటున్నాడు మధ్యవర్తి ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రము మరి ఇవ్వబడిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయము 3వ వచనము నుండి చెబుతూ ఉంటున్నాడు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి పిలిచి నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసింది ఏమనగా, ఏమన్నాడు ఇక్కడ? యాకోబు కుటుంబీకులతో ముచ్చటించు, వాళ్ళతో మాట్లాడు. ముచ్చటానికి ఎంతో ప్రేమ ఉంటే కానీ ముచ్చట్లో ఉండవు. ఎంతో ప్రేమతో మాట్లాడు, వాళ్ళతో అన్ని చెప్పు, ప్రతి విషయం కూడా చెప్పు. ఇదిగో నేను వస్తున్నాను సీనాయి పర్వతం మీదకి, కాబట్టి యాకోబు కుటుంబాలందరితో కూడా చెప్పండి అని చెప్పేసి మోషేతో చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను కడుగుతూ ఉంటున్నది. వాక్యము నిన్ను బ్రతికిస్తూ ఉంటున్నది. వాక్యము నీకు త్రోవ చూపిస్తూ ఉంటున్నది. వాక్యము దేవుని దగ్గరకు నిన్ను చేరుస్తూ ఉంటుంది. ఈ 4 అనుభవాలు వాక్యములో ఉన్నవి. ఈ వాక్యమును మనం ప్రేమించినప్పుడు, ఈ వాక్యమును మనం హత్తుకున్నప్పుడు, ఈ వాక్యము చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యము చేత కడగబడుతూ ఉంటున్నప్పుడు, ఈ వాక్యము చేత మనకు మార్గము చూపిస్తూ ఉన్నప్పుడు, మన త్రోవకు వెలుగై ఉంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే దావీదు దివారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాడు. దివారాత్రము ధ్యానించమని చెబుతూ ఉంటున్నాడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. వాక్యమును దేవుడు మనకి ఇచ్చాడు. తన కుమారుని దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యమును కుమారుని ఇచ్చిన దేవుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి వాక్యం ఎంత ప్రశస్తమైనది, వాక్యం ఎంత ఉన్నతమైనది. ఈ వాక్యమును మనకి ఇవ్వడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారే. దేవునికి అసహ్యమైనది ఏంటంటే విగ్రహము అసహ్యమైనది. కానీ ఆ విగ్రహాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? సంఘములోకి వచ్చేసినాయి, మనుషుల హృదయాల్లోకి వచ్చేసినాయి. వాళ్ళ హృదయాలు తిష్ట వేసి కూర్చున్నాయి ఉంటున్నాయి. మరి వాక్యం ప్రకారంగా ఎలా నడుస్తూ ఉంటున్నా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం ఇటువంటి అవిధేయులయ్యారు. ఈనాడు కూడా మరి అనేక మంది మరి బిడ్డలు కూడా మరి దేవుని యొక్క వాక్యానికి అవిధేయులవుతూ ఉంటున్నారు. 20 అధ్యాయం నిర్గమాకాండం 20 అధ్యాయము మరి 4వ వచనములో చెబుతూ ఉంటాడు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునేను విగ్రహమునేను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని లేఖనం చెబుతూ ఉంటున్నాను. ఈనాడు మనోళ్ళు కూడా చాలామంది అగాపే సంఘంలో ఉన్న వాళ్ళే. అగాపే సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్ళలేరు? మరియమ్మ విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు. యేసు ప్రభు విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. బొమ్మల దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు. సిలువ దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు. చూడంగానే ఏంటి చెయ్యి తీసుకుని ఈ భుజానికి ఆ భుజానికి మళ్ళీ నెట్టికి నోటికి పెట్టుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఏంటి ముద్దది? అది పనికిమాలిన ముద్దది. ఎవడు చెప్పాడో ముద్దు పెట్టుకోమని అలాగా? ఏమండి, ఓర్ప ముద్దు పెట్టుకున్నది. ఇస్కరియోతు యోధ కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నాడు. వారప కూడా ముద్దు పెట్టుకుని అటు వెళ్ళిపోయారు. ఆ ముద్దులు ఎందుకు పని చేయవయ్యి? దేవుని బిడ్డలారా, దేవుడు ముద్దులు పెట్టుకోమని చెప్పడం లేదు. దేవుడు ఆయన హత్తుకోమని చెబుతూ, నీ దేవుడు యెహోవా నువ్వేం చేయాలి? హత్తుకో, ప్రేమించు ఉంటున్నాడు. దేవుని విరోధమైనవన్నీ కూడా సంఘములోంచి తొలగించాలి, ప్రత్యేకించబడాలి. కొంతమంది ఏమో విగ్రహాలు కరిపించి తినేద్దాం అంటూ ఉంటారు క్రైస్తవుల్లో. కొంతమంది ఏమో వద్దంటూ ఉంటుంది. దీంట్లో ఏది సత్యం? బైబిల్ చెప్తూ ఉంటుంది. అసలు విగ్రహముల దగ్గరికి జోలికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలే మనకు వద్దంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలా వద్దా? దేవుని మాటే వినాలి. రక్షణ విషయంలో అనేక మంది తప్పుడు బోధల్లో ఉన్నారు. రక్షణ విషయంలో కూడా అనేక మంది తప్పిపోతూ ఉంటున్నారు. కొంతమంది యేసుప్రభుని దగ్గరికి వస్తే చాలు వాళ్ళకి బాప్టిజం. ఏం బాప్టిజం? చిలకరింపో, లేకపోతే నూనె రాసి ప్రార్థన చేయటమో, లేకపోతే జెండా కిందో, లేకపోతే మరి ముంచటమో ఇస్తూ ఉంటుంది. వీటిలో ఏది కరెక్టు? బైబిల్ చెబుతుంది. బైబిల్ చదవట్లేదు, బైబిల్ ధ్యానం. ఒకవేళ చదివినా సరే దాన్ని నిర్లక్ష్యపడి, ఎందుకంటే మా పితరులు అందరూ చేసుకుని వస్తున్నారు అలాగా. మేము చేయట్లేదు, కానీ మా పితరులు అందరూ చేసుకుని వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళందరికీ తెలియదా? ఇప్పుడు మాకు వచ్చి శుద్ధులు నేర్పుతున్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళని తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకు ఈ మాట చెప్తానంటే, స్టెఫను చెప్తున్నాడు మాట. మీకు ధర్మశాస్త్రము దేవదూతలతో నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితేనే కానీ మీరు దాన్ని గైకొంటలేడు. ఇప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన దొరికింది. పాత నిబంధనేమో బాలశిక్షకుడు అయ్యింది, రక్షకుని చూపిస్తూ ఉంటున్నది. ఆ రక్షకుని మాట వినండి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతూ ఉంటుంటుంది. ఇప్పుడు రక్షకుడు చెప్తుంది ఏంటంటే దేవునికి భయపడని రక్షకుడు చెబుతూ ఉంటుండు. దేవుని మాట వినండి అంటూ ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక అంచె దినమున
మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. మరి తండ్రి మాట వినాలి కదా, కుమారుడు చెప్పినట్టు వినాలి కదా. మరి ఎంతమంది వింటున్నారు కుమారుడు చెప్పినట్లుగా? ఎంతమంది విన్నా వినకపోయినా నీకు దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంటున్నది. కాబట్టి మనము విని, దేవుని యొక్క వాక్యముని విని మన జీవితాన్ని దేవుని వైపు, పరిశుద్ధ మార్గం వైపు నడిపించుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. మనుషులు ఎలాగున్నా నీ పక్కన పెట్టు, వింటలేడు మాని, నీవు విను. వాళ్ళు చెప్పిన వింటలేడు, ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకంటే. మనం ఏం చేద్దామంటే, నేను దేవుని మాట మనకు తెలుసున్నంత వరకు, మనకి దేవుడు సూచించినంత వరకు దాన్ని విని, దాన్ని గ్రహించి దానిలో నడవాలని, ఇదే త్రోవ దీనిలో నడవమని చెబుతూ ఉంటున్నాడు. అందుకని చెబుతాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, చదవట్లేదు కానీ నేను చెబుతున్నాను వినండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి వక్ర జనము మధ్య మీరు సత్యవాక్యముని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారంటూ ఉంటాడు. అట్టి వక్ర జనం మధ్య అంటే దేవుని యొక్క వాక్యమును విననటువంటి వక్ర జనం మధ్య, దేవుని వాక్యమును పట్టించుకునేటువంటి వక్ర జనం మధ్య ఏ కొన్ని లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆడు చాలా మంచివాడండి, దేవుని భక్తుడండి చెప్పి అంటూ ఉంటాడు. కొన్ని చెడ లక్షణాలు ఉన్నా సరే మన దగ్గర మన మాటలు చెల్లుతాయి. మన దగ్గర మనిషి మధ్య చెల్లుతాయి, కానీ దేవుని దగ్గర మన మాటలు చెల్లుబాటు అవుతాయి అవ్వా అని మనం ఆలోచన చేసుకోవాలి. మజిలీ దగ్గరకు వచ్చామంటే ముందు నీకు భయంకరమైన యుద్ధరంగం ఉన్నది. దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్తున్నాడు. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఐగుప్తు నుంచి వచ్చిందా సంతోషంగా వచ్చారు, యుద్ధశూరులే వచ్చారు, యుద్ధ ప్రవీణులే వచ్చారు. తర్వాత ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత మళ్ళీ శోధన వచ్చింది. మళ్ళీ ఎర్ర సముద్రం సంతోషంగా దాటారు, పాటలు పాడారు, స్తుతించేశారు. తర్వాత యాత్రారంభం చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని అక్కడ సీనాయి పర్వతం తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. సీనాయి పర్వతం తీసుకుని వెళ్ళి సీనాయి పర్వతం దేవుని యొక్క ధర్మశాస్త్రమును మోషే ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పాటించాల్సింది, ప్రతి ఒక్కరు కూడా పాటించవలసింది. ఎందుకంటే దేవుని పరిశుద్ధ జనాంగముగాను, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారి యాజక రూపమైన జనాంగముగాను, మొత్తం భూలోకములను సమస్త ప్రజల్లోని ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా దేవుడు నిన్ను చేసుకున్నాడు, నన్ను చేసుకున్నాడు, మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, సీనాయి కొండ మీద మజిలీ దేవుని ధర్మశాస్త్ర ప్రధానము, యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడిగా దొరకటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభునే ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంటున్నది. అదుగో రక్షకుడు. ఆజ్ఞలు పాటించడం కాదు, ఆజ్ఞలు పాటించడం అంటే రక్షకుని చూపిస్తూ ఉంటుంది. పాపము నుంచి విడిపించగలిగినటువంటి ప్రోక్షింపబడిన రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఉన్నది. జంతువులు, కోడెలు, మేకలు మరి వాటిలో లేదు కానీ అసలు సిసలైనటువంటి ధర్మశాస్త్ర ప్రధానం రక్తము ద్వారానే జరిగింది. అక్కడ ఆ రక్తమును బట్టి మనము దేవుని ఎదురుకు చేరుకుంటూ ఉంటున్నాం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మరి కడిగి మన పవిత్రపరిచి దేవునితో కలుపుతూ ఉంటుంది, దేవునితో ఏకము చేస్తూ ఉంటున్నది, దేవునితో సహవాసం చేయగలుగుతూ ఉంటున్నది, సహవాసం నడిపిస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సీనాయి కొండ మజిలీ దేవుని దగ్గర మనం పొందుకున్నది సత్య దర్శనం పొందుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సత్యములో నిలబడండి, ఈ సత్యమును కొరకు ప్రయాసపడండి, సత్యము కొరకు ధ్వజం ఎత్తండి. ఇదే నీ జీవిత ఈ నామమును ప్రకటించడానికి దేవుడు నేను ప్రత్యేకించుకున్నాడు. నీ పనులు చేసుకో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, నీ కూలి పనులు నువ్వు చేసుకో, ప్రతిరోజు నీ పనులని చేసుకో. కానీ ఎన్ని పనులు చేసుకున్నా సరే ఈ నామమును ప్రకటిస్తూ ఉండాలి. అందుకొరకు నువ్వు పిలువబడ్డావు. లోకముతో ఏకమవ్వద్దు, లోకములో ప్రత్యేకించబడండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి, సీయోనులో కనబడదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించునుగాక.